హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను మీ రూప్ సింగ్‌ని. రూప్ సింగ్ వ్లాగ్స్‌కు స్వాగతం. మేము తమిళనాడు ట్రిప్‌లో భాగంగా ప్రెజెంట్ అయితే తంజావూరుకైతే చేరుకున్నాము. తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర స్వామి టెంపుల్‌నైతే దర్శించాలనుకున్నాము. ఇగో స్టేషన్ బయటికి రాగానే ఇది మన రైల్వే స్టేషన్ తంజావూరు రైల్వే స్టేషన్. ఇక్కడికి చాలా ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మనకి తమిళనాడు నుంచి రావచ్చు. ఇప్పుడైతే మేము బుక్ చేసుకున్న హోటల్‌కైతే వెళ్ళిపోతాము. నైట్ అయిపోయింది గదా! మార్నింగ్ అయితే మనం తంజావూరు టెంపుల్‌కైతే వెళ్దాము. ఇదే అండి. మేము బుక్ జేసిన హోటలొచ్చేసి హోటల్ పండియారు. స్టేషన్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే టెంపుల్‌కైతే జస్ట్ 250 మీటర్స్ టు 300 మీటర్స్ మాత్రమే ఉంటుంది. మనకైతే ఈ హోటల్ చాలా దగ్గరగానే ఉంది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. నాకొచ్చేసి రూ. 1300 అయితే పడిందన్నమాట ఈ హోటలు. అలాగే మీరు గనక సింగిల్‌గా వచ్చినా, లేక గ్రూప్‌గా వచ్చినా గూడా ఇక్కడొచ్చేసి డార్మిటరీ అయితే అవైలబుల్ ఉంది. పర్ పర్సన్ నాన్ ఏసీ అయితేనేమో రూ. 350 ఎక్కువ మంది ఉన్నా గూడా నో ప్రాబ్లమే. అలాగే ఏసీ అయితే మాత్రము రూ. 450. ఇది ప్రెజెంట్ మనం చూస్తున్నటువంటి వీడియో వచ్చేసి, మనం ఉన్నటువంటి హోటల్ నుండి మన యొక్క తంజావూరు టెంపుల్ అయినటువంటి బృహదీశ్వర ఆలయం యొక్క గోపురం అన్నమాట. అది మొదటి గోపురం అక్కడ మనకి కనిపిస్తా ఉంటుంది. చాలా అంటే చాలా దగ్గరండి. ఇప్పుడైతే వెళ్దాం పదండి మనం టెంపుల్‌కి. ఇది గదా మేమున్నటువంటి హోటలు. హోటల్ నుంచి బయటికి రాగానే కొంచెం ఒక 150 మీటర్స్ ముందుకు నడిస్తే లెఫ్ట్ సైడ్ మనకి టెంపుల్ అన్నమాట. అలాగే మేము నడుచుకుంటూ వచ్చాము. ఇప్పుడు మీకు కనిపిస్తున్నదే మన యొక్క టెంపుల్‌కి వచ్చే దారి. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇది మొత్తం మనం చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు, ట్రాన్స్‌పోర్ట్ వచ్చేవాళ్ళు, ట్రావెలింగ్ వచ్చేటోళ్ళు అందరూ ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇదే మన మెయిన్ ఎంట్రన్స్ యొక్క టెంపుల్ అన్నమాట. టెంపుల్‌కి దగ్గరలో అయితే మేము రూమ్ తీసుకోవడం జరిగింది. రాత్రి పూట గదా! అని మేము ప్లాన్ చేసేసుకున్నాము. ఫస్ట్ టెంపుల్‌కెళ్ళే ముందు మార్నింగ్ అయింది గదా! ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని జెప్పి మేమనుకోని దగ్గరలో ఉన్నటువంటి హోటల్‌కైతే వెళ్ళాల్సింది వచ్చాము. అది శ్రీకృష్ణ భగవాన్ హోటల్ అది. అక్కడికైతే వచ్చాము. అది కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంది. అక్కడైతే మేము ఇట్లా దోస ఇట్లా ఆర్డర్ చేసుకున్నామండి. కానీ కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయిపోతుంది. జస్ట్ ఒక దోస వచ్చేసి రూ. 100 చార్జ్ చేసేసారు. కానీ నేను చెప్పేదేంటి అంటే, మీరు గనక ఇలా సింగిల్‌గా తీసుకోవడం కంటే ఇక్కడ ఒక బఫెట్ అని పెట్టారు. బఫెట్ వచ్చేసి అప్రాక్సిమేట్‌లీ రూ. 120 అన్నీ ఉంటాయండి. ఇడ్లీ, దోస మీకేమేమి వాళ్ళు వండారో అవన్నీ కలిపి ఒక బఫెట్ లెక్క ఇస్తున్నారు. అది రూ. 120 చార్జ్ చేస్తున్నారు. జస్ట్ 120 రూపీస్‌లలో మనం 2 మెంబర్స్ దాకా తినవచ్చు. అంత వస్తుందండి. మనం షేర్ చేసుకోవచ్చన్నమాట. ఇగో మీకు చూపిస్తున్నదే అండి. రూ. 120లో ఏమేమి ఇస్తారనేది. ఇదైతే మేము స్పెషల్‌గా ఇక్కడ చూసాము. బఫెట్ మంచిగుండదేమో అనుకోని చెప్పి నేను ఇండివిడ్యుయల్‌గెళ్ళాను. కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయితే నాకయిపోయింది. ఇక్కడి నుంచైతే ఒకవేళ మీరిక్కడ మేము తినలేము అనుకునే వాళ్ళు, ఇక్కడే టెంపుల్‌కి అపోజిట్ అండ్ పార్కింగ్ ఏరియా అని చెప్పాను గదా! అక్కడ ఇట్లా అమ్ముతున్నారండి. చిన్న చిన్న ఇంట్లోనే తయారు చేసుకొని టిఫిన్స్‌లలో తీసుకొనొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడైతే కొంచెం చీపు. రూ. 30, 40 అయిపోతుంది. చాలామంది ఇక్కడ పార్కింగ్‌లో ఉన్న వాళ్ళందరూ ఆల్‌మోస్ట్ అలాగే అక్కడే తినేస్తున్నారు. ఇక హోటల్‌కైతే ఎళ్ళట్లేదు. మేమైతే ఇక అక్కడ అడిగితే హోటల్ ఏదని అడిగితే అది చెప్పారు. మేమైతే అక్కడికెళ్ళిపోయాము. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. జస్ట్ టెంపుల్‌కి చూడండి కనిపిస్తుందా? శ్రీకృష్ణ భగవాన్ అని. అంతే అన్నమాట. చాలా అంటే చాలా దగ్గర. ఇగ డిపెండింగ్ ఆన్ యువర్ బడ్జెట్‌ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. ఇప్పటికైతే దర్శనానికైతే వెళ్దామండి మనం టెంపుల్‌కైతే. ఇది పురాతనమైనటువంటి టెంపుల్ అండి. ఓల్డ్ హెరిటేజ్ సిటీ అని గూడా సైట్ అన్నమాట ఇది మనకి. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఈ బృహదేశ్వర ఆలయం. ఈ భారతదేశంలోనే అతి పెద్ద శివాలయం కలిగిన దేవాలయమే ఈ బృహదేశ్వర ఆలయం. ఏ సున్నపు రాయి గాని, సిమెంటు గాని, ఇనుము కానీ ఏమీ లేకుండా ఓన్లీ గ్రానైట్‌తో నిర్మించిన మొదటి ఆలయమండి ఇది. ఈ దేవాలయానికి 3 ఎంట్రన్స్‌లయితే ఉంటాయి. మొదటిది మరాఠా ఎంట్రన్స్ అన్నమాట. తంజావూరుని చివరిగా పరిపాలించిన మరాఠా వాళ్ళు. ఇది మీకు కనిపిస్తున్నది రెండవ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్‌ని కేరళంతకన్ తిరువసలన్ అని పిలుస్తారు. రాజరాజ చోళ తన ప్రత్యర్థి అయిన చేరాస్‌ను గెలిచినందుకు ప్రతీకగా దీనిని నిర్మించారు. ఈ రెండవ ఎంట్రన్స్‌లోనే మనకి కనిపిస్తుంది బృహదేశ్వర టెంపుల్ యొక్క చరిత్ర మొత్తం శిలాఫలకం వేసినట్టు. అలాగే దాని మీద మొత్తం రాసి ఉంటుంది. ఎలా ఎలా చేశారు? ఏంటి? అనేది మొత్తం దాని మీద ఆల్రెడీ రాసి ఉంటది. ఇంగ్లీష్‌లో హిందీలో, తమిళంలో ఉంటుంది. అలాగే దాని పక్కన యొక్క మన బృహదేశ్వర టెంపుల్ యొక్క మొత్తం లేఔట్ టైప్ కనిపిస్తుంది. మనకి 1, 2, 3 ఈ 3 ఎంట్రన్స్‌లన్నమాట. ఇప్పుడైతే మనం సెకండ్ ఎంట్రన్స్‌నయితే చూస్తున్నాము. మొత్తం ఒకసారి చూడండి.
మొత్తం స్టోన్ అండి. మొత్తం రాయే అసలు ఎక్కడ గూడా ఏమి యూజ్ చేయకుండా ఒక సిమెంట్ గాని, సున్నపు రాయి గాని ఏమి ఎంటర్ చేయకుండా అయితే దీన్ని నిర్మించారు. ఒక్కసారి మీరు చూసుకోండి. ఓన్లీ ఒక రాయిని ఇంకొక రాయి అలా అమర్చి చేసినదే ఈ గోపురం అన్నమాట. ఎక్కడ గూడా ఏమి లేదు. ఒకసారి మీరు మొత్తం గమనించవచ్చు. అలాగే రెండో ఎంట్రన్స్ లోపలికి రాగానే రైట్ సైడ్ మీకు దూరంలో ఒకటి కనిపిస్తుంది. అక్కడ మనము చెప్పులని అలాగే బ్యాగుల్ని విడిచిపెట్టే ప్లేస్ అన్నమాట. అక్కడ మనము మన లగేజ్ ఏదైనా తెచ్చుకున్నా గూడా అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి అయితే లోపలికైతే వెళ్ళాలి. అలాగే స్లిప్పర్స్ గూడా అక్కడే విడిచిపెట్టి వెళ్ళాలి. సెపరేట్‌గా కౌంటర్ ఉందన్నమాట. స్లిప్పర్స్‌కొచ్చేసి మాత్రము రూ. 1 తీసుకుంటున్నారు. బ్యాగులకైతే మాత్రం రూ. 20 అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడైతే మెయిన్ టెంపుల్‌కైతే వెళ్దాం పదండి. ఇప్పుడు మీకు ముందుగా కనిపిస్తున్నటువంటిదే మూడవ మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ అన్నమాట. దీనిని నిర్మించినప్పుడు కట్టిన ఎంట్రన్స్ అన్నమాట. అంటే ఈ టెంపుల్‌ని నిర్మించారు గదా! అప్పుడు కట్టినది ఎంట్రన్స్ అన్నమాట. దీనిని రాజరాజ తిరువల్లసరన్ అని పిలుస్తారు. మీకు ఈ టెంపుల్‌నే బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. తంజావూరు నగరాన్ని చోళ రాజులు పరిపాలించారు. అలాగే ఈ గుడిని రాజరాజ చోళులు 11వ శతాబ్దంలో నిర్మించారు. అంటే క్రీస్తు శకం 1004లో ప్రారంభించి 1010లో ఈ గుడి నిర్మాణం కంప్లీట్ చేశారు. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు శివుడు. చోళరాజు 11వ శతాబ్దంలో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ శివలింగం మన భారతదేశంలో అతిపెద్ద శివాలయం. ఈ శివలింగం 3.7 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు ఉంటుంది. 1000 సంవత్సరాల పైన అయినా చెక్కు చెదరకుండా ఉంది ఈ టెంపుల్. అంటే ఎంత బాగా నిర్మించారో అర్థం చేసుకోవాలి. ఈ ఆలయం అసలు పేరు రాజరాజేశ్వర ఆలయం. కానీ తంజావూరుని చివరిగా పరిపాలించిన మరాఠా వాళ్ళు బృహదీశ్వర ఆలయంగా పేరు మార్చారు. ఈ ఆలయాన్ని డిజైన్ చేసింది కుంజర మల్లన్, రాజరాజ పెరుంతాంచన్. ఏ టెక్నాలజీ లేని రోజుల్లో ఈ క్రేన్స్ కూడా లేని రోజుల్లో ఓన్లీ 30,000 ఏనుగుల సహాయంతో ఓన్లీ గ్రానైట్‌తో నిర్మించిన మొదటి ఆలయం. దీనికి 1,30,000 టన్నుల గ్రానైట్‌ని వాడారు. దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుంచి ఏనుగులు, గుర్రాల ద్వారా గ్రానైట్‌ని తెచ్చి మరి ఈ ఆలయం నిర్మించారు. ఏ జాయింటు చేయకుండా రాయి అమర్చి చివరి వరకు నిర్మించారు. ఈ ఆలయం 2,216 అడుగుల ఎత్తు, 13 అంతస్తుల్లో నిర్మించిన గోపురం ఇది. అలాగే ఈ విమాన గోపురం ఏదైనా కొత్తగా నిర్మించాలని అనుకున్న రాజరాజ చోళ ఒకే రాయితో విమాన గోపురం 80 టన్నులతో నిర్మించారు. 216 అడుగుల ఎత్తులో ఆ రాయిని తీసుకెళ్ళి మరీ పెట్టారు. ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఇప్పటి వరకు కట్టిన ఆలయం మొత్తం కూలిపోతుంది అని తెలిసి చాలా జాగ్రత్తగా మరి పైకి తీసుకెళ్లారు. ఆలయంలో ఏ క్రేన్స్ కూడా లేకుండా పైకి తీసుకెళ్లడం చాలా గొప్ప విషయం. ఆ రాయిని ఎలా తీసుకెళ్లారు అంటే కొంతమంది గోపురం నుంచి అడ్డంగా 6 కిలోమీటర్లు ఒక వంతెన నిర్మించి ఏనుగుల సహాయంతో తీసుకెళ్లారు అని అంటున్నారు. మరికొంతమంది గోపురం చుట్టూ రౌండ్‌గా ఒక వంతెన నిర్మించి తీసుకెళ్లారు అంటున్నారు. ఈ ఆలయం బయట నంది మండపం కూడా చాలా పెద్దదిగా నిర్మించారు. ఈ నంది మండపంలో ఒకసారి మీరు గమనిస్తే ఎంత బాగా పెయింటింగ్ వేశారో గమనించవచ్చు. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఈ నంది విగ్రహం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద నంది విగ్రహం. మొదటిది లేపాక్షిలో ఉంది. ఈ నంది విగ్రహం 13 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పుతో ఒకటే రాయితో నిర్మించారు. ఈ నంది విగ్రహాన్ని చెక్కడం మామూలు విషయం కాదు. దీని బరువు 20 టన్నులు ఉంటుంది. ఇప్పుడు మనం స్వామివారి దర్శనానికైతే వెళ్దాం పదండి. ముందుగా మనం ఈ బృహదీశ్వర స్వామి టెంపుల్ యొక్క టైమింగ్స్ అయితే తెలుసుకుందాం. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నము 12:30 వరకైతే గుడి ఓపెన్ చేసి ఉంటుంది. అలాగే సాయంత్రం పూట 4 గంటల నుండి 8:30 వరకు గుడి ఓపెన్ చేసి ఉంటుంది. మేము వచ్చిన సమయానికి స్వామివారిని అలంకరిస్తున్నారు. అందుకనే తెర వేసేసి కొంచెం సేపు దర్శనం అనేది ఆపేశారు. చూడండి ఎంతమంది జనం వచ్చారో ఒకసారి మీరు గమనించవచ్చు. అలాగే ఈ గుడి లోపల గూడా ఒకసారి పైన చూడండి. పెద్ద పెద్ద స్టోన్స్‌ని అడ్డంగా పెట్టి ఒకదానితో ఒకటి అమర్చి మరీ
ఈ టెంపుల్‌ని కన్‌స్ట్రక్షన్ అనేది చేయటం జరిగింది. ఇప్పుడు చూడండి టెంపుల్‌లో స్వామివారిని అలంకరించేసిన తర్వాత ఓపెన్ చేశారు. తెర తీసేసి మేము చూస్తున్నదే స్వామివారు చాలా పెద్ద శివలింగం. ఇప్పుడే మేము దర్శనం కంప్లీట్ చేసేసుకొని బయటికి వచ్చిన తర్వాత గుడి వెనకాల లెఫ్ట్ సైడ్ విఘ్నేశ్వర స్వామివారు మండపం ఉంటుంది. మీరు అక్కడ గూడా దర్శనం చేసుకోవాలి. అలాగే ఈ విఘ్నేశ్వర స్వామి యొక్క దర్శనం అయిపోయిన తర్వాత గుడికి వెనకాల రైట్ సైడు మనకి సుబ్రహ్మణ్య స్వామి వారి టెంపుల్ అయితే కనిపిస్తుంది. మనం అక్కడికి గూడా వెళ్లి కూడా దర్శనం అయితే చేసుకుందాం పదండి. స్వామివారి విగ్రహం చాలా అపురూపంగా కనిపిస్తుంది. ఒకసారి మీరు గూడా గమనించవచ్చు. ఇంతవరకు నాకు తెలిసినవి అలాగే నేను తెలుసుకున్న విషయాలు అన్నీ ఈ బృహదేశ్వర ఆలయం గురించి తెలియచేయడం అయితే జరిగింది. థాంక్ యూ సో మచ్.